రామ్ ఫ్రెండ్స్, పహల్గామ్లో ప్యాంట్లు విప్పి నిర్ధారించుకుని కల్మావస్తే చెప్పు అని అడిగి రాని వాళ్ళని పైకి పంపించేస్తే అవును మేమే చేశామని పాకిస్తాన్ ఒప్పుకుంటే భారత్ పాకిస్తాన్ మీద ఇండైరెక్ట్ యుద్ధం ప్రకటించింది. భారత్లో ఉన్న పాకిస్తానీలను 48 గంటల్లో వెళ్లిపోవాల్సిందిగా కోరింది. అంతేకాదు అటారీ వాగా సరిహద్దు మూసేసింది. ఇవేం చర్యలు అని అనుకునే వాళ్ళు షాక్ అయ్యేలా రోజు రోజుకి కొత్త విషయాలు, విస్తుపోయే నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. मेरा रीजन है, मुझे जानने थे कि मेरी नेशनलिटी है, मेरी पाकिस्तानी नेशनलिटी है, ये मेरी माँ के केस जमा है, फाइल जमा है, मेरी वीजा मेरे पास मौजूद है. పంజాబ్లో మాత్రమే 83,000 మంది మహిళలు పోర్కిస్తానీలను వివాహం చేసుకున్నారు. సరే, పాకిస్తాన్ మీద ప్రేమతో చేసుకున్నారు, మరి అటెపోవచ్చు కదా. పంది పిల్లలు నీరినట్టు ఇక్కడే కంటున్నారు. జస్ట్ పంజాబ్లో 83,000 అంటే ఈ దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ గాలి పీలుస్తూ తిండి తింటూ ఈ దేశం వాటిని పెళ్లి చేసుకోలేదు. సరే, పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది, పాకిస్తాను చేసుకున్నాకైనా ఆ దేశానికి ఎందుకు వెళ్ళలేదంటారు? ఎందుకంటే ఆ 83,000 మందికి ఒక్కొక్కరికి 10 పిల్లలు వేసుకుంటే 8,30,000 మంది ఈ దేశంలోనే ఉంటున్నారు. ప్రస్తుతం బయటికి వచ్చిన డేటా ప్రకారం కనీసం 5 లక్షల భారతీయ యువతులు పోర్కిస్తానీలను పెళ్లి చేసుకుని భారత్లోనే ఉంటూ ఒక్కళ్ళు తక్కువగా 5 పిల్లలను కంటున్నారు. ఇప్పుడు వాళ్ళంతా భారత్ పౌరులే. వాడు నెలకోసారి వచ్చి పిల్లల మెషిన్ని యూజ్ చేసుకుని పోతాడు. ఇక్కడ వాడి సంతానానికి నెల నెల రేషను, చదువులు, మందులు, PM ఆవాస్ యోజన కింద ఇల్లు, మనం కట్టే పన్నులతో వాళ్ళు ఎంజాయ్. ఒరిజినల్ భారత పౌరులకు రేషన్ కార్డు పుట్టడమే అతి కష్టమైపోయింది. అలాంటిది వీళ్ళకి జస్ట్ ఇలా వారంలో అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వాడుకుని ఈ దేశానికి విధేయులుగా ఉంటారా అంటే ఈ దేశాన్ని, హిందువులను ద్వేషిస్తూనే ఉంటారు. ఓటు దేశ విద్రోహులకు, దేశ విచ్ఛిన్న శక్తులకు వేస్తూనే ఉంటారు. సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. తల్లికి లేని ప్రేమ పాకిస్తానోడికి పుట్టిన పిల్లలకి వస్తుందా? ఇది మన వ్యవస్థలో ఒక పెద్ద లొసుగు కాదా? మనం ఎంతమంది ISI ఏజెంట్లను పెంచుతున్నామో ఆలోచించండి. అది కూడా మన సొంత ఖర్చులతో. భారతదేశంలో 30 కోట్ల మంది మరకలు ఉన్నప్పటికీ తమ కుమార్తెలను పాకిస్తానీలతో వివాహం చేస్తున్న కుటుంబాల దేశభక్తి గురించి ఆలోచించండి. జనాభా పెరగగానే మొత్తం దేశం వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి గట్టి ప్లాన్ కాదా ఇది? ఈమె పేరు రిజ్వానా బేగం. నికా సలీంని చేసుకుంది. కరాచీ, పాకిస్తాన్ నుండి. ఉన్నది 7 మంది పిల్లలు భారతదేశంలో. పాలు తాగినా కాటేసే రకాలు, తల్లి కడుపులో తన్నే రకాలు ఎవరో నేను చెప్పక్కర్లేదు. ఈమె 3 పిల్లల్ని కన్నది పోర్కిస్తానీతో. దాదా, దాది, అయ్యా ఎవరు వస్తలేరంటే ఇప్పుడు పిల్లల్ని తీసుకుపోనీకే. ఈమెని తీసుకుపోనికి ఏముంది, అక్కడ ఇంకో 3 బీవీలు, 30 పిల్లలు ఉండి ఉంటాయి వీళ్ళకి. విజయవాడలో సిమీ టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ దొరికారంట. ఏం పని చేస్తున్నా తెలుసా? వారు మెకానిక్లు అంట, అడుక్కునే వాళ్ళు. పాపం ఇంట్లో పనికి పెట్టుకుందాం, డబ్బులు ఇద్దాం అనుకునే వాళ్ళు ఇలాంటి న్యూస్లు చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. మన మీదనే బుల్లెట్లు వర్షం కురిపించుకోవడానికి మనమే డబ్బులు ఇస్తున్నామా? విజయవాడలో 4, శివారు ప్రాంతాల్లో మరో 6 గుర్తించినట్లు సమాచారం. ఏసీ మెకానిక్లు మసీదుల దగ్గర భిక్షాటన, బజ్జీ కొట్టీలలో పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నక్సల్స్ తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా బెజవాడ ఉండేది. గుజరాత్లో 550 ఇల్లీగల్ బంగ్లాదేశీ రోహింగ్యాలు దొరికారు. ఇంకో 6,500 మందిని గుర్తించారు. వీళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసా? వెస్ట్ బెంగాల్ నుండి తెచ్చుకున్నారంట. వీళ్ళే టైం వస్తే మన శోభయాత్రల మీద, రైతు చట్టాల నెపంతో, వక్ఫ్ అమెండ్మెంట్ మీద, అన్నిటి మీద నెపాలతో దేశాన్ని తగలబెట్టేది, రాళ్ళు వేసేది వీళ్ళు కాదా? ఇలా అక్రమంగా వచ్చి ఉంటూ ఈ దేశంలో ఉన్న అబ్దుల్లాలకి రక్షణ లేదు అని చెప్తుంటారు. ఇంకో పక్క మన దేశంలోనే ఉండే కొందరు అమ్ముడుపోయిన యూట్యూబర్లు ISIS ఉగ్రవాదుల కన్నా దారుణంగా తయారయ్యి హిందువుల మీద విషం చిమ్ముతూ ఈ దాడిలో మతాన్నే చూడొద్దు అని శుద్ధులు చెప్తూ ఉన్నారు మనకే. ధ్రువ్ డర్టీ గాడు బాగుండాలి అని ఓలాకి మొక్కుతూ ఒక పాకిస్తానీ ముల్లా మాట్లాడిన వీడియో బయటికి వచ్చింది. इंडिया में एक यूट्यूबर हैं ध्रुव राठी हाफिज़हुल्लाहु ताला मिनल जिन्नति वन्नास, अल्लाह ताला उनकी हिफाजत फरमाए. और వీడియో పాకిస్తాన్ అఫీషియల్ సైట్స్ లో పెట్టుకుంటున్నారు. ఇంతకన్నా దేశద్రోహులు ఉంటారా? ఇదిగో పాకిస్తాన్లో ఒక టీవీ ఛానల్లో డిబేట్లో కశ్మీర్ భారత్ నుండి విడగొట్టడానికి పాకిస్తాన్ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, భారతదేశంలో కాంగ్రెస్, మమతా బేగము, లెఫ్ట్, కమ్యూనిస్టులు పోర్కిస్తాన్కి సహాయం చేస్తూనే ఉన్నారు కదా, చేస్తారు అని మేము భయపడాల్సిన అవసరం లేదు అని చాలా మంచిగా అద్భుతంగా మాట్లాడుకుంటున్నారు. इंडिया बहुत बड़ा मुल्क है और कई हिंदुस्तान के लोग आपके साथ सिंपथाइजर भी हैं. अरुंधति रॉय है, ममता बनर्जी है, कांग्रेस पार्टी है, कम्युनिस्ट पार्टी है, लेफ्ट पार्टीज हैं, दलित पार्टीज हैं. हिंदुस्तान सारे लोग तो नहीं मोदी. దేశద్రోహులు పాకిస్తాన్లోనే కాదు, మన మధ్యలోనే ఉన్నారు. వీళ్ళు భారత్లోనే ఉండే ISIS ఉగ్రవాదుల కన్నా దారుణం, చాలా ప్రమాదకరం. వీళ్ళ వీడియోలు చూస్తే వీళ్ళని ఫండ్ చేస్తున్న ప్రతి ఒక్కడు ఈ దేశానికి ద్రోహం చేస్తున్నట్టే లెక్క.
ఒకవేళ శత్రు దేశంతో యుద్ధం వస్తే వీరంతా దేశంలో ఏం చేస్తారనుకుంటున్నారు? దేశ ప్రజల ప్రాణ ఆస్తి నష్టం కలిగించరా? ఈ చుట్టూ ఎవరున్నారు, ఎవరు బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు మసిపూసి మారేటికాయ చేద్దామని చూస్తున్నారు తెలుసుకొని అప్రమత్తంగా ఉండండి. డోంట్ ఫండ్ యువర్ ఓన్ డిస్ట్రక్షన్. జై భారత్, జై హింద్.